हरे कृष्णा। जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की जय, श्री गौनिताई की जय, श्री वामनदेव भगवान की जय, पंचतत्व की जय। ప్రార్థనలు చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. అందరికి వినిపిస్తున్నది కదండి? వినిపించడం లేదండి, స్లోగా వస్తుంది వాయిస్, చాలా స్లోగా వస్తుంది. కొంతమంది మంచిగానే వస్తుంది మాట అది. ఓకే ఓకే ప్రభుజీ. సో భగవద్గీత 2వ అధ్యాయము లాస్ట్ శ్లోకాకి వచ్చేసేమో 72 72 శ్లోక ఇవాళ. సో 72 శ్లోక చూద్దామండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థితవాష్యాం అంతకాలేతి బ్రహ్మ నిర్వాణం రిచ్చతి. ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహమునందడు. మరణ సమయమునందును ఆ విధముగా స్థితుడైనట్టి వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది కంటిన్యూటీ అనమాట. ఈ శ్లోక 71వ శ్లోకా నుంచి కంటిన్యూటీ. సో 71వ శ్లోకా నేను చూసాం కదండి, ఎలాగ భగవంతుడు మనకి చెప్తున్నారు. సో భగవంతుడు మనకి చెప్తున్నారు, ఎవరైతే కోరికల్ని త్వజించి, కోరికల్ని అహంకారాన్ని విడిచిపెట్టిన వాడికి శాంతి అనేది లభిస్తుంది. వాళ్ళకి భగవద్ ప్రాప్తి, భగవద్ జ్ఞానం అనేది లభిస్తుంది. ఏం చేయాలి? కోరికల్ని త్వజించాలి, ఇంకా అహంకారాన్ని విడిచి పెట్టాలి. సో అదే మెయిన్ క్వాలిఫికేషన్ అన్నమాట. మన జీవిత కాలంతో అంతా మేము ఏం చేయాలండి? కోరికల్ని త్వజించాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాద వారు చక్కగా చెప్తున్నారు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ భక్తి భావంలోని మనుజుడు ఒక్క క్షణములో పొందవచ్చు. శ్రీకృష్ణ భక్తి భావమును మనుషులు ఏం చేయవచ్చు? ఒక్క క్షణంలో కూడా పొందవచ్చు. అదే ఒక్క క్షణంలో పొందవచ్చు, మరియు కోటి జన్మలు ఎత్తి ఉన్న పొందలేకపోవచ్చు. సో అది ఎంత కన్ఫ్యూజన్ కదండి. సో ఒక క్షణంలో కూడా పొందవచ్చు భక్తి భావమును, భగవంతుడు తాలూకు భక్తి భావను ఒక క్షణంలో కూడా పొందవచ్చు. లేదైతే ఎన్ని జన్మలు ఎత్తినా పొందలేకపోతాడనమాట. సో అది మనకి ఎలా అర్థమవుతుందండి? అది మనకి అదే భగవంతుడి కృపా కటాక్షం వల్లనే జరుగుతుంది. ఇంకా మన ప్రయత్నాలు, మన జీవిత కాలం అంతా మేము చేసిన ప్రయత్నం అన్నమాట. సో మనకి ఏంటండి, ఈ జీవితం అంతా మనకి ఒక ప్రిపరేషన్. ఎగ్జామ్ లో ఎలా ప్రిపరేషన్ అవుతాం, ఇదంతా హోల్ లైఫ్ టైం మన ప్రిపరేషన్. మేము ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? మేము హోల్ లైఫ్ అంతా మేము ఇదే ధ్యానంలో ఉండాలి. మన కోరికల్ని త్వజించడానికి, అహంకారాన్ని విడిచిపెట్టడానికి మేము ప్రయత్నించాలి. అప్పుడు పిమ్మట ఏమవుతుంది? భగవంతుడే మనకి దయతోని మనకి అంత కాలంలోని అసలైన ఎగ్జామినేషన్ ఎప్పుడుంది? ఈ మృత్యు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి భగవంతుడు స్మరణం రావడం అది చాలా అవసరం. సో ఇదంతా చేస్తే ఇదే ప్రిపరేషన్ అన్నమాట. అప్పుడే మనకి భగవద్ ప్రాప్తి, భగవంతుడి గురించి భావన మనకి అర్థమవుతుంది. సో అది భగవంతుడు కృపా కటాక్షం ఇంకా మన ప్రయత్నం వల్ల జరుగుతుంది. సో ఇక్కడ ప్రభుపాద వాళ్ళు రాస్తున్నారు ఒక ఖట్వాంగ మహారాజా గురించి. సో ఖట్వాంగ మహారాజా ఒక పెద్ద రాజు అన్నమాట. అతను చాలా స్ట్రాంగ్, చాలా బలవంతుడు. అతనికి ఎవరు యుద్ధంలో ఓడించలేరు. సో మనకి తెలుసు కదండి, ఎలాగా దేవతలకి ఇంకా రాక్షసులకి, దానవులకి ఎప్పుడైతే యుద్ధం అవుతుంటుందో, సో
ఎల్లప్పుడూ యుద్ధం అవుతుంది. ఇంకా దేవతల ముఖ్యాధిపతి ఎవరండి? ఇంద్రుడు. సో ఇంద్రుడు కి చాలా కష్టం అవుతున్నది. ఇటు దానవులతో దేవతలతో వాళ్ళు యుద్ధం జరుగుతున్నది. వాళ్ళు ఓడిపోతున్నారు. సో అప్పుడు అతనికి గుర్తొస్తుంది ఖట్వాంగ మహారాజా గురించి. సో అతను చాలా పవర్ఫుల్ అన్నమాట. అతనికి ఎవరు ఓడించలేరు. సో అతను శరణం కి వెళ్తారు అంటారు. మాకు ఈ దానవుల నుంచి యుద్ధంలో మనకి రాణించడానికి మనకి హెల్ప్ చేయండి. సో అప్పుడు ఖట్వాంగ మహారాజా చాలా హెల్ప్ చేస్తారు. అతను యుద్ధం చేస్తారు. ఎవరు అతనికి ఓడించలేకపోతారు. సో అప్పుడు దేవతలందరూ గెలిచిపోతారు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు ఖట్వాంగ మహారాజాకి, సో మేము చాలా హ్యాపీ అన్నమాట. చాలా సంతోషిస్తున్నాం. మీ వల్ల మేము గెలిచాము. సో మీరు ఏదైనా కోరుకోండి, ఏదైనా కోరుకోండి, ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో అప్పుడు ఖట్వాంగ మహారాజా అంటారు, నాకు ఏమి అక్కర్లేదు, నాకు తెలియాలని ఉన్నది, నాకు చాలా ఆశగా ఉన్నది, తెలియాలని ఉన్నది. నా దగ్గర ఎంత టైం నా దగ్గర మిగిలి ఉన్నది అన్నమాట. నా జీవితం ఇంకెంత మిగిలిన ఉన్నది, నా మరణం ఎంతసేపట్లో, లేకపోతే ఎన్ని సంవత్సరాల్లో మనకి తెలియదు కదండి. సో అది తెలుసుకోవాలని ఉన్నది అని. సో అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, మీ దగ్గర అసలు టైం అనేది లేదు, ఒక్క క్షణమే ఉన్నది మీ దగ్గర, అసలు టైం అనేది లేదు, ఒక్క క్షణమే ఉన్నది మీ దగ్గర. అది విన్న వెంటనే అతను మరి ఇంకేమీ ఆలోచించలేదు, ఏమీ లేదు. వెంటనే భగవంతుడు శరణంలో వెళ్ళి భగవద్ ధ్యానం చేసుకున్నాడు. ఒక్క క్షణమే ఉన్నది అని తెలిసిన పిమ్మట వెంటనే ఇంకేమీ ఆలోచించలేదు. భార్యలు, పిల్లలు, రాజ్యం, అతను పెద్ద రాజ్యం గురించి ఏమీ ఆలోచించకుండా అన్ని ఒక్క క్షణమే ఉన్నది కాబట్టి ఒక హాఫ్ క్షణం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే భగవంతుడికి శరణాగతి పొందారు. సో అప్పుడు అతనికి భగవత్ ప్రాప్తి అతను పొందారు. సో అందుకే ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు, సో శ్రీకృష్ణ భక్తి భావము ఒక్క క్షణంలో అయినా పొందవచ్చు, లేకపోతే కోటి జన్మలు ఎత్తిన తర్వాత కూడా పొందడం చాలా కష్టము. సో ఇది మనకి అర్థమవుతున్నది ఎలాగా ఖట్వాంగ మహారాజా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. సో ఈవెన్ మేము చూసేమో పరీక్షిత్ మహారాజా, అతనికి తెలిసింది 7 days, 7 రోజులే అతని దగ్గర ఉన్నది. సో అతను ఏం చేశారు, ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే శుకదేవ గోస్వామి శరణంలో వెళ్ళి భాగవతం, శ్రీమద్ భాగవతం అనేది శ్రవణం విన్నారనమాట. సో అలాగా అతని దగ్గర అట్లీస్ట్ 7 days ఉన్నది. ఖట్వాంగ మహారాజాకి తెలిసింది ఒక క్షణమే ఉన్నది. వెంటనే ఇమ్మీడియట్లీ ఇంకేమి ఆలోచించకుండా భగవంతుడి గురికి శరణాగతులయ్యారు. సో మేము ఇక్కడ భౌతిక ప్రపంచం మనకి ఏం తెలుసు, వాళ్ళందరూ గ్రేట్ పర్సనాలిటీస్, వాళ్ళకి అందరికీ తెలిసింది ధ్యానంలో ఉన్నారు. అర్థం ఏంటి, ఎందుకంటే వాళ్ళు జీవిత కాలం అంతా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సో మనకి అసలు తెలీదు, ఒక క్షణం ఉందా, అర్ధ క్షణం ఉందా, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో మనకి మన జీవితం అంతా మేమేం చేయాలండి, సో భగవంతుడి గురించే ఆలోచించాలి. అప్పుడే అంతకాలంలో భగవంతుడు మనకి హెల్ప్ చేస్తారు. అతని గురించి అతని స్మరణం అవ్వాలని అతను మనకి హెల్ప్ చేస్తారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ భాష్యంలో ఉన్నాయండి, నిజమైన జీవనం, భౌతిక జీవనం అంతమైన పిమ్మటే ఆరంభం అవుతుంది. అసలు నిజమైన జీవితం ఏంటి, మేము ఇప్పుడు జీవిస్తున్నాము, మేము అనుకుంటాం ఇది మన ఇల్లు, మన భార్య, మన పిల్లలు, మన ఆఫీసు, ఇది మన రాజ్యం, మేము ఇక్కడ భారతదేశంలో ఉంటున్నాము, ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం, ఇదే మన జీవితము, ఇదే మన లక్ష్యం, ఇదంతా ఆలోచిస్తాం. బట్ ఇక్కడ భాషలో ప్రభుత్వాలు ఏం రాస్తున్నారు, నిజమైన జీవనము భౌతిక జీవనం అంతము పిమ్మటే ఆరంభం అవుతున్నది. సో మన ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు. అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, దాని పిమ్మటే మనకి అర్థమవుతుంది. అది కూడా ఎలాగా, భగవత్ ప్రాప్తి అయిన తర్వాత. సో మేము ఈ లైఫ్ టైం ఎల్లప్పుడూ వేస్ట్ అనేది చేయకూడదు. ఎల్లప్పుడూ భగవత్ స్మరణంలోనే ఉంటే భగవద్ ధ్యానము అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఇక్కడికి మేము
స్టాప్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడితో